ఇప్పుడు మహారాష్ట్రలోని పండరీపురం వచ్చాం. పాండురంగని సన్నిధి ఆహా ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది ఈ దేవాలయం. ముఖ్యంగా పాండురంగడు ఎవరో కాదు, శ్రీకృష్ణ పరమాత్ముడే. శ్రీకృష్ణ పరమాత్ముడే ఇక్కడ మనకు పాండురంగ రూపంగా దర్శనమిస్తారు. లోపల 2 రకాల దర్శనం ఉంటాయి. పాద దర్శనం, పాదాన్ని స్పర్శించి దర్శనం చేసుకోవచ్చు, దానికి ఎక్కువ టైం పడుతుంది. ముఖ దర్శనం అని ఇంకోటి ఉంది, ముఖ దర్శనం చేసుకోవచ్చు, దానికి తక్కువ టైం పడుతుంది. ఈ 2 దర్శనాల్లో నువ్వు ఏదో ఒకటి చేసుకున్నాక ఆ స్వామిని దర్శించుకొని మనసులోని కోరికలు ఏదన్నా కోరుకుంటే అది తీరుతాయని ఒక నమ్మకం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా పాండురంగని దర్శనం చేసుకున్నాక వెంటనే పక్కన రుక్మిణీ మాత ఉంది, రుక్మిణీ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. మనకు తెలుగు రాష్ట్రాల్లో పాండురంగడు అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే పల్లెటూర్లలో ముఖ్యంగా పాండురంగ విట్టలే, పండరనాథ విట్టలని భజనలు, కోలాటం భజనలు, మామూలు భజనలు అసలు ఎంత ఆహ్లాదంగా ఎంత గొప్పగా చేస్తుంటారు తెలిసిన భజనలు. అక్కడ పల్లెటూర్లలో తన్మయత్వానికి లోనై భజనలు చేస్తుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే పాండురంగడు పాటలు భజన ప్రియుడు. ఇక్కడ టెంపుల్లో కూడా మనకు నిత్యం, ఇప్పుడు కూడా మేము గమనించాం, నిత్యం భజనలు జరుగుతుంటాయి. లోపల పాండురంగని పాటలు జరుగుతుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి 2 రకాల దర్శనం చేసుకోవచ్చు. పాద స్పర్శ దర్శనం, పాదాలు తాకి మనం దర్శనం చేసుకోవచ్చు. దానికి కనీసం 3 గంటల టైం పడుతుంది. అలా కాకుండా మామూలుగా ముఖం వరకే దర్శనం చేసుకుంటే ముఖ దర్శనం అంటారు, అది తొందరగా చేసుకోవచ్చు. పాదాలు తాకి మనం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా రుక్మిణీదేవి అమ్మవారిని కూడా పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చు. మనకు మనసులో ఏదన్నా కోరికలు ఉంటే ఆ కోరికలు అనుకొని పాండురంగని స్మరిస్తూ ఉంటే, పాండురంగని దర్శనం చేసుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే లోపల కూడా పాండురంగడు మన భజన పరుడు, అంటే భజన పండరీ భజన కానీ చేస్తుంటే పాండురంగడికి గుర్తుంటున్నారు. ఇక్కడ టెంపుల్ లోపల కూడా భజనలు నిత్యం చేస్తూ ఉంటారు. మరాఠీ భాషలో చేస్తున్నారు. ఇప్పుడు అంత అద్భుతంగా ఉంది లోపల టెంపుల్. అసలు చూడడానికి 2 కళ్ళు, నిజంగా అమ్మవారిని స్వామివారిని చూడడానికి, రుక్మిణీదేవిని, శ్రీకృష్ణావతారం ఉన్నటువంటి శ్రీకృష్ణుడిగా ఉన్నటువంటి పాండురంగ స్వామిని చూడడానికి 2 కళ్ళు చాలు. అంత అద్భుతంగా ఉంది టెంపుల్. మహారాష్ట్ర వైపు వచ్చినప్పుడు మేము ఇప్పుడైనా యాక్చువల్గా తుల్జాపూర్ వచ్చాం. తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి పండరీపురం వచ్చాం. పండరీపురంలో పాండురంగని దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడి నుంచి కొల్హాపూర్ వెళ్ళి కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శనం చేసుకోబోతున్నాం.